అందరికీ నమస్కారం. ఇంకొక రెండు రోజుల్లో కేవలం ఇంకొక రోజే గ్యాప్ ఉంది. ఎల్లుండి ఫలితాలు విడుదల. ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ విజయం సాధిస్తుంది అనేది నేను పోలింగ్ జరుగుతుంది చూడండి. ఎప్పుడైతే ఓట్లు వేశారో దాని మరుసటి రోజునే ఒక వీడియో అయితే చేసేసాను, ఏ పార్టీ విన్ అవుతుంది అనేది. అది కూడా దేన్ని బేస్ చేసుకొని చెప్పానంటే కేవలం థాట్ ప్రాసెస్ని బేస్ చేసుకొని చెప్పాను. లాస్ట్ 2019 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి థాట్ ప్రాసెస్ని కలిగి ఉన్నారు, ఎలాంటి విజయం వరించింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారి థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, ఎలాంటి విజయం వరిస్తుంది. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి శపథం, నేను మళ్ళీ సీఎం అయితేనే అసెంబ్లీలో అడుగు పెడతాను అని చేసినటువంటి ఒకే ఒక్క శపథం, అంతవరకు అడుగు పెట్టలేదు కాబట్టి ఇది ఖచ్చితంగా ఫలిస్తుంది అని చెప్పాను. ఇక్కడ బాగా గమనించినట్లయితే ఈ విజయం మొత్తం 99% పవన్ కళ్యాణ్ గారి థాట్ ప్రాసెస్ మీద ఆధారపడి వరిస్తోంది. ఎవరు ఏమైనా అనుకోండి, పర్లేదు. కేవలం పవన్ కళ్యాణ్ గారి థాట్ ప్రాసెస్ వల్లే టీడీపీ కూటమి గెలుస్తోంది. పవన్ కళ్యాణ్ గారి థాట్ ప్రాసెస్ను ఒక్కసారి గమనిద్దామా. 2019లో పోరాట ప్రతిమతో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విషయం ఏంటి అంటే, ఎమ్మెల్యే పదవి మీద కానీ, ఎంపీ పదవి మీద కానీ, సీఎం కుర్చీ మీద కానీ నాకు ఏమాత్రం వ్యామోహం లేదు. కేవలం నేను ప్రజల పక్షాన నిలబడి పోరాడుతాను, వాళ్ళ కష్టాలన్నీ నా గొంతుతో మీకు వినిపిస్తాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు గట్టి వాగ్దానాలు చేశారు, ప్రామిస్లు చేశారు. ఆ ప్రామిస్ల ప్రతిఫలం జనసేనకి ఒకే ఒక్క సీటు వచ్చే విధంగా చేసింది. దాని తరువాత పవన్ కళ్యాణ్ గారి ఒక్కొక్క స్పీచ్ వింటే దాని నుంచి ఏ విధంగా విముక్తి పొందుతున్నారనేది అర్థమవుతుంది. చివరి 9 రోజులు ముఖ్యంగా మన నిగూఢ శక్తి సిద్ధాంతాలకి అనుగుణంగా 9 రోజులు చాలా పవర్ఫుల్ అని చెప్పాం. ఆ చివరి 9 రోజులు చాలా ముఖ్యం అని చెప్పాం. అదేవిధంగా ఇంకా 7 రోజులు ఉంది, ఇంకా 6 రోజులు ఉంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్లో పోస్టులు అనేవి పెడుతూ వస్తూ ఉన్నారు. ఘన విజయం సాధిస్తాం, ఆపోజిట్ పార్టీ లూజింగ్ బిగ్ అని ఏదేదో పెడుతూ ఉన్నారు, బలంగా పెడుతూ ఉన్నారు. ఆ కాన్ఫిడెన్స్ మొత్తము కూడా విశ్వానికి గనక బలంగా ఆలోచన రూపంలో చేరితే తదాస్తు అనక తప్పదు. ఇక్కడ ఏ మనిషి గొప్పోళ్ళు కాదు, అందరి మనుషుల్లో ఉన్నటువంటి ఆలోచనల వల్ల వాళ్ళ జీవితం అనేది నిర్మించబడుతూ ఉంటుంది. దీనికి తోడు కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది. ఆ కర్మ సిద్ధాంతం కూడా ఫలితాలు ఇచ్చి తీరుతుంది. ఒకవేళ ఫ్రీక్వెన్సీ లెవెల్స్ తక్కువయ్యాయి, అపోజిషన్ ఎవరైతే చేతుల్లో అధికారం ఉంది అని అనుకున్న వాళ్ళు కర్మ సిద్ధాంతాలకి అనుగుణంగా ప్రవర్తించకపోతే వీళ్ళకి విజయం వరించే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ నేను బాగా గమనించింది ఏంటంటే, కొంతమంది కార్యకర్తలు ఉంటారబ్బా, అంటే ప్రతి ఒక్క మనిషి ఇంతో సంపాదించుకోవాలని ఉంటుంది. అలా పోతే పోన్లే వదిలేద్దాం అనుకున్న కార్యకర్తలు కాకుండా, కొంతమంది మనం సంపాదించుకోవడమే కాకుండా, రే ఆ రోజు వాడు ఆ మాట అన్నాడు కదా, ఈరోజు వీడి మాట అన్నాడు కదా, వాడిని ఎట్లయినా తొక్కేయాలి. అన్న వచ్చాడంటే 100 అబద్ధాలు చెప్పేసైనా అన్న దగ్గర వాడిని ఇరికించేయాలి, తొక్కించేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు చూడండి. వీళ్ళ కర్మ ఫలితం ఇండైరెక్ట్గా తొక్కినటువంటి అన్న మీద పడుతుంది. ఆ అన్న అనుభవించుకోవాలి ఇప్పుడు. కాబట్టి ఏ పార్టీ అధికారంలో వచ్చినప్పటికీ చెప్తున్నాను చూడండి, కర్మ సిద్ధాంతానికి అనుగుణంగా ప్రవర్తించండి. ఇంకొక 30, 40, 50 సంవత్సరాలైనా మీరే అధికారంలో ఉంటారబ్బా. నేను ఈ విషయానికి మాత్రం ఇంకెంత గట్టిగా చెప్పాలో తెలియదు, కానీ కర్మ సిద్ధాంతానికి అనుగుణంగా కనుక ప్రవర్తిస్తే చాలు, నెక్స్ట్ మీదే పదవి, నెక్స్ట్ మీదే అధికారం, నెక్స్ట్ మీకే మొత్తం సర్వ హక్కులు కూడా. ఇదే విషయాన్నే పవన్ కళ్యాణ్ గారి నోట వినొచ్చు. కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది అని పూర్తిగా విరుద్ధమైన మాటల్ని మాట్లాడారు. ఎప్పుడు 2019లో మాట్లాడిన మాటలకి పోలిస్తే విరుద్ధమైన మాటలు, గెలుస్తాం, పదవి దక్కించుకుంటాం, అధికారంలో ఉంటాం, పరిపాలిస్తాం అన్నటువంటి మాటలు మాట్లాడుతున్నారు. చెప్తూనే ఉన్నాం కదా, మాటల వల్ల, ఆలోచనల వల్ల మీ భవిష్యత్తు నిర్మించబడుతుంది అని. అదే ఇక్కడ సంభవిస్తోంది విశ్వం ఆశీర్వాదంతో. ఆ ఆలోచన ఒక్కటి చాలు 5 ఏళ్ళు అధికారం ఇచ్చేయడానికి. ఇవ్వబోతోంది కేవలం ఇది పవన్ కళ్యాణ్ గారి విజయం, కేవలం పవన్ కళ్యాణ్ గారి విజయం.